ఆ మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి. మురిపాల ముత్యాలు దొరలుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై
నిలిచియుండేదాక రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మర సుధీయుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం. జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి. గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే. మా పాఠశాలలో చదివిన ఈ చిన్నారులందరికీ కూడా ప్రజెంట్ వెల్కమ్ చెప్పేటటువంటి అదృష్టం నాకు ఇచ్చినటువంటి మా విద్యార్థులందరికీ కూడా వాళ్ళందరూ ఇప్పుడు నాకు గురువులు లాంటి వయసులో ఉన్నారు. నా గురు సమానులు కొందరు నాకు తోపుటూరులాగా నాకంటే ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ముందు పుట్టినటువంటి వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. మీ అందరి మధ్య కొన్ని మాటలు షేర్ చేసుకునేటటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడికి నా పాఠశాలకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరఫున మీకందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. జాజి మల్లి చేమంతి నేను నీవాయింది జాజి మల్లి చేమంతి నేను నీవాయింది పరిమళ వేదాలున్న మనుగడలో తేడాలున్న ఒక నింగిన మెరిసే తారకలం మనమంతా మానవత్వం కలిగినటువంటి మానవుల్ని తయారు చేసేది బడి. ఆ మాట ఈరోజు ముమ్మాటికి అక్షర సత్యం అని నిరూపించినటువంటి మా పాఠశాల పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఆనాటి ఆ రోజు నేడు లేదు ముందుగా ఆ రోజు రావేలా అని ఒక సినీ కవి
వచ్చిందేమో కానీ మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కలిశారుగా. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మీ గురువులందరినీ కూడా మీరు అక్కడ పాదాభివందనాలు చేస్తూ ఉంటే మా గురువులు వాళ్ళ గురువులను సన్మానించుకున్నంత ఆనందంగా ఉంటుంది. ఈ సెప్టెంబర్ మాసంలో ఉపాధ్యాయ దినోత్సవానికి అత్యంత సమీపంలో మా పూర్వ విద్యార్థులందరూ వారి గురువుని తీసుకుని వచ్చి ఇదే మాసంలో ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అత్యంత సమీపంలో మీరు చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి జయం విజయం మీకు అందరికీ కూడా సంతోషం. మీరందరూ నడయాడినటువంటి తరగతి గదుల్లో, మీరందరూ ఆడుకున్నటువంటి ప్రాంగణంలో మీ వారసత్వాన్ని పురస్కరించుకొని పొడికి పుచ్చుకొని నా ముందు అడుగుతున్నటువంటి పిల్లల్లో ఒక్కసారి మిమ్మల్ని అందరూ చూడాలి అన్న నా ఆలోచన నా పిల్లలందరికీ పురికొల్పి చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మా గురు సమానులు మీ అందరికీ వారం లాంటి వారు. మన నాగలాపురం చరిత్ర ఎన్నాళ్ళు ఉంటుందో అన్ని రోజులు కూడా గుర్తుండిపోయేటటువంటి మీ తీపి గుర్తులకు నిదర్శనం మా రామచంద్రుని సార్ గారు. నేను 2023వ సంవత్సరంలో మీరు చదివినటువంటి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా అడిగినటువంటి రోజు నుండి నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ మీ అందరి తీపి గుర్తులు నాకు గుర్తు చేస్తూ నా కర్తవ్య బాధ్యతని మరొకసారి గుర్తు చేసేటటువంటి పెద్దలు మీ అందరికీ ప్రతినిధి, మనందరికీ ప్రతినిధి, నాగలాపురానికి ఒక కలిగి రాయి మా రామచంద్ర సార్ తోటి నేను ఈ సభా వేదికలో ఉండడం, అది మిమ్మల్ని అందరూ కూడా ఎంత మంచి హృదయాలు అందుకని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాను. బహుశా గ్రహాలు, రాసులు ఇవన్నీ కూడా మన నమ్మకాలు. ఆ టైంలో ఆ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి అంటూ ఉంటారు. నాకెందుకో ఈ ఏరియాలో, ఈ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో నేను గమనించినటువంటి ప్రతి పాఠశాలలో కూడా ఈ 85, 86 అనేటువంటి బ్యాచ్కి ఒక ప్రాధాన్యత ఉంది. అందుకే నేను బహుశా శ్రీకాళహస్తిలో కూడా 85, 86 బ్యాచ్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యకలాపాలు అన్ని కావు. అందులో ఎదిగినటువంటి వ్యక్తులందరూ కూడా మానవత్వానికి ప్రతీకలు. కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి భిన్నంగా ఉంటూ మేమందరం ఒక తరగతిలో కూర్చున్నటువంటి విద్యార్థులు, ఒక గురువు దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులు అన్నటువంటి భావనతోటి అన్నింటినీ మరిచి అన్ని దిక్కుల నుంచి కూడా ఈరోజు ఈ టిఆర్ కళ్యాణ మండపానికి చేసినటువంటి మిమ్మల్ని చూడటం నా అదృష్టంగా భావిస్తున్నా. అనివార్య కారణాల వల్ల నా బిడ్డ అడుగుతున్నటువంటి చివరి ఒక చిన్న ఆశ, ఆ అమ్మాయి చదువుతున్నటువంటి పాఠశాలలో 10వ తరగతి ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. అదే పాఠశాలలో మా అబ్బాయి కూడా గతంలో చదివి ప్రస్తుతం ఈ సంవత్సరం మీ అందరి ఆశీర్వాదం వల్ల ఐఐటి సిఎస్సి గ్రూప్లో సెలెక్ట్ అయ్యాడు. ఒకవైపు ఐఐటికి సెలెక్ట్ అయినటువంటి తీర్పు, మరోది నా పాప 10వ తరగతి చదువుతుందని ప్రిన్సిపాల్ గారు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. కాబట్టి అత్యంత బాధాకరమైనటువంటి సందర్భంలో నేను మీ అందరి నుంచి వెళ్ళాలంటేనే నాకు ఒప్పడం లేదు. కానీ మా పాప 2 ఫోన్ చేసింది. ఇది నాకు అత్యంత ముఖ్యం. బట్ అట్ ద సేమ్ టైం అది కూడా ముఖ్యం కాబట్టి నేను ప్రిన్సిపల్ గారు కలవాలన్నటువంటి ఆలోచనతో మా సార్ గారికి చెప్పగా మీ అందరికీ తెలియజేయగా నాకు మొదటిగా గుర్తించి మీ పాఠశాలలో పనిచేస్తున్నందుకు నాకు మీరు ఇచ్చేటటువంటి ఈ చిరు కాలంగా ఇక నా ప్రాణం ఉన్నన్ని రోజులు పిల్లల కోసం మరింత కష్టపడి ఒక తరాన్ని మార్చచ్చు కదా. ఆ రోజు మన గురువులు గారు మనల్ని మార్చారు. మన తరం మొత్తం మారిపోయింది. మన బిడ్డలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ ఎదురు చూసేటటువంటి అవకాశమే లేదు. ఆ బొమ్మనిచ్చింది గురువుడు. ఆ స్థానంలో నేను కూడా అదృష్టం. ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు
విద్యార్థులు వివిధ దశల్లో మీలా మళ్ళీ మా ముందు ప్రత్యక్షమయ్యి ఆ గురువుకి ఇచ్చేటటువంటి విలువను చూస్తే రెట్టించినటువంటి ఉత్సాహంతో కష్టాన్ని మర్చి పని చేయడానికి ముందుంటారని చెప్పి సవినయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరు చదివినటువంటి మీ పాఠశాలని నేను వచ్చిన తర్వాత ఎలా ఉందనేటటువంటి మీ క్లాస్మేట్ వాణి మేడం గారు వచ్చినప్పుడు కొన్ని మాటలు ఆమె షేర్ చేసుకోవడం జరిగింది. ఆమె నాకు ప్రోత్సహించినటువంటి విధానం మా సిస్టర్ నాకు వచ్చి నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్టుగా అనిపించింది. ఈ రోజు మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఆ బడి కోసం నేను ఏం చేసినా కూడా తక్కువే అవుతుంది కాబట్టి నా సర్వీస్ అంతా కూడా ఆ పిల్లల కోసం డెడికేషన్తో పనిచేస్తానని చెప్పి మా పూర్వ విద్యార్థులు మా పెద్దలు మీరు 10వ తరగతి చదివేటప్పుడు నేను 3వ తరగతి అయినా మీ అందరి ముందు మా స్కూల్ ప్రధానోపాధ్యాయులు అని చెప్పేసి పరిచయం చేస్తుంటే చాలా హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. మీ అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ ఆద్యంతం కూడా మీ తీపి జ్ఞాపకాలతో నడుస్తూ ఇది మన లైఫ్ అనే ఒక మెమరబుల్ మూమెంట్ కాగలని చెప్పి విశ్వసిస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి గురుతులు అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ మా సోదరి సహోదర అక్క అన్నయ్యలు మా నాగలాపురంలో నేను రావడం కంటే ముందే ఆ నాగలాపురం చరిత్రని అటు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ కూడలిలో మన నాగలాపురాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి రాయ్ పౌరులుగా మీరు వ్యవహరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా మన పాఠశాల తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ మన పాఠశాలను కూడా సందర్శించండి. మీ అందరి ఆ కోరిక మేరకు మన నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పటికీ ఇలాంటి గుర్తుగా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు కృష్ణయ్య, మాది శ్రీకాళహస్తి. రెగ్యులర్గా కాళహస్తి నుంచి నాగలాపురం వచ్చి పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు అదనపు బాధ్యతగా నారాయణవరం ఎంఈఓ గారు అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి, ఇక్కడ వేదనారాయణ స్వామి యొక్క పాదాలలో పనిచేసే అదృష్టం నాకు కలిగినందుకు ఆ ప్లేస్ లో మీరు చదువుకున్నందుకు మిమ్మల్ని కలగడానికి ఆనందించాలని తెలియజేసుకుంటూ సరే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి గట్టిగా చెప్పండితో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేషన్. చాలా చాలా నైస్. అలాగే మీ గురించి మాట్లాడుతూ వాణి గారిని రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ఫస్ట్ కస్తూరయ్య సార్ గురించి చెప్పాలి. ప్రస్తుతం మన జడ్పీఎస్సీ ప్రధానోపాధ్యాయులు కస్తూరయ్య గారు కాళహస్తి మన సోదరులు ప్రస్తుతం నాగలాపురంలో పనిచేస్తున్నారు. సార్ గారికి ఈ మా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినప్పుడు కృతజ్ఞతలు సార్. మీకు సమయం లేకపోయినా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా ఓపిక వస్తుంది. నేను పర్సనల్గా కలిసాను మా స్కూల్లో ప్రకారం నుండి. చాలా ఓపిక నాకే కోపం వచ్చింది ఒకసారి. నా పేరెంట్స్ బిహేవియర్ చూస్తే సార్ మాత్రం ఓపికగా వాళ్ళకి సమాధానాలు చెప్తామని నేను చాలా సంతోషపడ్డాను. ప్రస్తుతం హెచ్చడం కూడా చాలా బాగుంటుంది. మేము చదివేటప్పుడు కూడా చాలా బాగుండేది సార్. గురువు కానీ అందరూ చాలా బాగా లెసన్స్ చెప్పడం కానీ క్రమశిక్షణ కానీ అందుకే మేము కలిసి ఈ మాత్రం పంపిస్తాం. సంస్కారం బాగా నేర్పించాలి. మన పాఠశాల మన బ్యాచ్ విద్యార్థి కాకపోయినా మన గురువు కాకపోయినా మనం పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చిన సార్. మీ నాయకత్వంలో ఈ స్కూల్ విద్యా ప్రమాణాలు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, విద్యార్థులకి సంస్కారం చదువు విజ్ఞానం అన్ని నేర్పించాలని కోరుకుంటున్నాము. మీకు నేర్పిస్తానని కూడా నేను కొంచెం చూస్తాను కాబట్టి ప్రత్యక్షంగా నేను ఫీల్ అయినా మీరు ఆ దారిలోనే ఉండాలని. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఇప్పుడు చిన్న సార్ అర్జెంట్గా వెళ్ళాలి కాబట్టి ముందుగా చేస్తాను. అంటే కొంచెం వాళ్ళ అమ్మాయికి స్కూల్లో వెళ్ళాలంట, అందుకని ముందుగా చేసేస్తున్నాము. గమనించండి. ఇప్పుడు సార్ సన్మానం చేస్తారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి పూర్వ విద్యార్థుల అనే సమ్మేళనానికి చేసినటువంటి మన కస్తూరయ్య గారికి స్పెషల్లీ బ్యాచ్ తరఫు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి వారిని సన్మానించుకోవడం మన బాధ్యత కాబట్టి అలాగే సన్మానించడానికి మధు గారు, లక్ష్మి గారు, అలాగే వారి వాసు గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జడ్పీఎస్సీ గారు వచ్చేసి మాకు మార్గదర్శనం చేసినందుకు చాలా సంతోషం.
కోరుకుంటూ ఆయన సన్మానం చేసుకుని కూర్చున్నాను. గట్టిగా చప్పట్లు ఒకసారి అందరూ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువుని గౌరవించుకోవడం సత్కరించుకోవడం నిజంగా దైవాన్ని అందరూ కూడా సత్కరించినట్టు మరి ఈ రోజు ఇచ్చేసినందుకు స్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వారికి కూడా ఒక కనీయ దేవ వెంకటేశ్వర స్వామి మూమెంట్ కూడా అందజేస్తున్నారు. మీరే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఎందుకు అలా ఆశిస్తున్నారంట పాటలు
థ్యాంక్ యూ అలాగే కే మోహన్ సుధాకర్ గారు మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎం రుజక గారు అలాగే తులసి కుమార్ గారిని ఒకే వాసుగా కోరుకుంటున్నాం ప్లీజ్ గట్టిగా చప్పట్లతో మన అందరూ వస్తుంది ఈరోజు ఎన్నో సంవత్సరాల ద్వారా ఈరోజు చూడడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరినీ ఒక్కసారిగా వేరే చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది గట్టిగా చప్పట్లతో వాళ్ళందరినీ కలిగేట్టుగా ఉపేసారి గారికి అశోక్ అలాగే కావ్యమ్మ గారు టీచర్ కావ్యమ్మ గారు ప్రాథమిక పాఠశాల వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా సుగుణ గారిని కోరుకుంటున్నాం ప్లీజ్ ఒకసారి సుగుణ గారు అలాగే సోది గారు వేదిక మీదకి ఇచ్చేస్తున్నారు ఒకే వరుసగా కోరుకుంటున్నాం ఒకసారి గట్టిగా చెప్పండితో అమ్మ మరి కావ్యమ్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ గట్టిగా క్లాస్ చెప్పినారు అలాగే ఆ రవికుమార్ గారు ట్యూషన్ మరి వీరిని వేదిక రావాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఇదే పిల్ల గారిని వారిని వేదిక తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అలాగే మునియమ్మ గారు మరి ఒకే వరుసగా కోరుకుంటున్నాం ప్లీజ్ ముందుకు రావాలి ఎవరైతే మీ టీచర్లను ఆహ్వానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చి వారిని వేదిక తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ రవి రవి ఎట్టు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన విద్యార్థులు ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం తెలియజేసుకుంటూ మనందరికీ కూడా ఎన్నో సమాచారం తెలియజేస్తున్నాం ఒకసారి గట్టిగా చప్పట్లతో మరి పెద్దవాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదించారు మరి ఇద్దరు క్వీన్స్ వస్తున్నారు స్టేజ్ కి కొంచెం రావాలి ఓం
నా సోదరులు, నా మిత్రులు, నాతో చదువుకున్న బాల్యమిత్రులే ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వారి ఆలోచన తీసుకొచ్చిన మధుసూదన్ గారికి మరియు మాలి గారికి, మా కోఆర్డినేటర్ అబ్దుల్ నసీర్ గారికి నా ధన్యవాదాలు. ఈరోజు నాకు ఇచ్చిన అవకాశం ఏదైనా మనందరి పేదల ఆత్మబంధువు, పేదల పెళ్లిది, నాగలాపురం సూపర్ స్టార్ మన బచ్చల రామచంద్రన్ గారి ఈ వేదికను అలంకరించిన పెద్దలు, మా నాగలాపురం ఆని నుంచి మంది అతను మన డాక్టర్ ఇంకా చూడరు ఒక్కొక్క డాక్టర్ చదివి ప్రభుత్వం చదివించాలంటే 3 లక్షలు ఖర్చు పెట్టాలి. ఆ చదువుకి మళ్ళీ తెచ్చిన వచ్చి మన రామచంద్రన్ గారు, మా తాత బాలరెడ్డి గారు వైద్యం చూసినారు, మరియు మా నాన్న మోహన్ రెడ్డి గారు వైద్యం చూసినారు, మరలా నాకు వైద్యం చూసినారు, నా పిల్లలకు వైద్యం చూసినారు. నా కోరిక ఏమనగా నా మనవాళ్ళకి నా మనవాళ్ళకు అతనే వైద్యం చేయాలని సాక్షిగా కోరుకుంటూ ఈరోజు సార్ వచ్చిన సారు ఎన్ని చెప్పినా మనం ఎన్ని మాట్లాడినా అది మనకి చిన్నగా అనిపిస్తుంది. ఈ ఊళ్ళో ఉండేందుకు మాకు డాక్టర్ అనే మనిషి అంత మాకు తెలియదు. మేము బయట నా సమస్యలు బయట వచ్చినాము, పిల్లలు చదువు కోసం అక్కడ డాక్టర్ దగ్గర పోతే వేరే ఖర్చు అవుతుంది. మాకు అప్పుడు గుర్తుకొచ్చిన దేవుడు మా రామచంద్ర డాక్టర్ కాగితం వేరే, నేను చదివే కాగితం వేరే ఉండే విషయం చెప్తాను. మా నాగలాపురం నాగలాపురం సూపర్ స్టార్ తర్వాత మా సారే మాకు ఈ అవకాశం పెద్దలకి నమస్కారం. సార్ థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు, చాలా చక్కగా మాట్లాడారు. సార్ గట్టిగా చెప్పండి రమేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అలాగే కే మోహన్ సుధాకర్ గారి గురించి మాట్లాడడానికి పాలచాల గారి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సభకి నమస్కారం. పూజ్యులైన గురువులకు, వేదికను అలంకరించిన పెద్దలకు నా ప్రణామాలు. ముఖ్యంగా ఈరోజు 40 సంవత్సరాల తర్వాత విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్న ఈ కార్యక్రమం ద్వారా మన గురువులకు కృతజ్ఞత తెలియజేసే మహత్తరమైన అవకాశం కల్పించడం మన అదృష్టం. తరువాత ఈ కార్యక్రమంలో నాకు చిన్న అవకాశం కల్పించిన నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞత ప్రతిఫలం ఆశించకుండా మనకు ఎదగడానికి దోహదపడిన ప్రతి అంశానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవడం.
ప్రేమ ఆశ్చర్యం చూపుతూ అంకిత భావంతో కేవలం పాఠాలు నేర్పించడమే కాకుండా ఒక మార్గదర్శకులుగా స్నేహ భావంతో సరళంగా విజ్ఞానపరమైన విషయాలను సృజనాత్మక దృక్పథంతో ఆలోచించేటట్టు బోధించడం వలన పిల్లలు అన్ని విషయాల పట్ల ఆలోచన పరిధిని పెంపొందించేందుకు గట్టి పునాది ఏర్పడింది. అందువలననే ఇప్పటికీ తన దగ్గర చదువుకున్న ఏ విద్యార్థి నోట వెళ్ళినా సార్ అంటే ఎనలేని అభిమానంతో పాటు అందరి హృదయాలలో వెలకట్టలేని చిరస్మరణీయమైన స్థానాన్ని పొందగలిగారు. సార్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన నాటి నుండి పదవీ విరమణ వరకు ఎంతమంది చదువుకున్నారో వారందరి హృదయాలలో కూడా ఇలాంటి భావనే ఖచ్చితంగా కలిగి ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. సార్ 2001 జూన్ 30 ఈ రోజున మనం పిలవగానే మన అభిమానాన్ని గుర్తించి వారి ఆరోగ్యం సహకరించుకున్న మనందరి కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎందరినో భారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని ఒకే ఒక ఉపాధ్యాయ వృత్తిలో అలాంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన దేశ ధర్మ పౌరుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి విద్య వలన మనిషి ఏదైనా సాధించవచ్చు అని మనకు తెలియజేశారు. అందువలననే ఆయన జన్మదినాన్ని సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన గురువు ఈ కార్యక్రమం జరగడానికి నాణ్యం ఇలాంటి మరొక ఉదాహరణ మన డాక్టర్ పత్తల రామచంద్రన్ గారు మన పాఠశాలలోనే చదివి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ గారికి వారి గురువులైన వరదాచార్య సార్ గారంటే ఎనలేని అభిమానం. తను ఎంత ఉన్నత స్థితిని ఎదిగినా వరదాచార్య గారి తనకు మార్గదర్శకులని వారిని దైవంగా భావించి వారి ఫోటోలను తన పక్కనే ఉంచుకున్నారు. అంతేకాకుండా పాఠశాల గురించి గురువు గారి గురించి మంచి కవితలు కూడా రాశారు. అంతేకాకుండా గురువులు నేర్పిన సంస్కారం వలన గురువులకు ఈ ఊరికి సేవ చేస్తూ తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఇలాంటి ఎందరో మహానుభావులను తీర్చిదిద్దిన గురువులకు తీర్చిదిద్దిన గురువులకు కృతజ్ఞత తెలియజేసే అవకాశం లభించినందుకు మరొకసారి వారందరికీ నా ఆధారం కాలంలో విద్య అనేది కేవలం ధనార్జన సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది. గురు శిష్యుల మధ్య ఆహ్లాదకరమైన బాంధవ్యాలు కూడా కనుగొనగలిగాయి. విద్య వలన విద్యార్థులతో పాటు వినయ పెంపొందించుకున్నప్పుడే నైతిక విలువలు పెరుగుతాయి. కావున ఏ గురువైనా తన శిష్యులు 10 మందికి ఉపయోగపడే మంచి పని చేసినప్పుడే గర్వపడతారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులుగా మనందరూ గుర్తించి మన గురువులు నేర్పించిన సంస్కారాలతో పాటు మన అనుభవాలను జోడించి పెద్దల గౌరవము సహనము మంచి చెడుల విచక్షణ మనం నేర్పి భావి తరాల పౌరులైన పిల్లలను ఈ ఆర్థిక సమాజంలో కలుపు మొక్కల్లా కాకుండా 10 మందికి ఉపయోగపడే ఔషధ మొక్కల్లా పెంచి నవ సమాజ నిర్మాణానికి మన వంతు బాధ్యతగా మంచి వారసత్వాన్ని అందించడమే మన గురువులు మనకిచ్చే నిజమైన గురుదక్షిణ. ఇలాంటి మహనీయులైన గురువులందరి చేత చెక్కబడిన కళాఖండాలుగా మనం రూపుదిద్దుకొని మన ముందు తరాల వారికి ఆదర్శంగా నిలిచి అందరి పట్ల వినయత కలిగేటట్టు తీర్చిదిద్దడం మన బాధ్యత. ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటే గురువులుగా మన్నిస్తారని ఆశిస్తూ ఎల్లప్పుడూ గురువులందరి ఆశీస్సులు నిండుగా గమనించాలని కోరుకుంటూ ఇంట్లో మనందరికీ ఆనందమైన రోజు శుభదినం. మనం 40 సంవత్సరాల తర్వాత మిత్రులందరితో పూర్వ ఉపాధ్యాయులతో ఒక రోజు చేరి జ్ఞాపకాలను పంచుకోవడమే కాకుండా మన జీవితాల్లో వెలుగు నింపిన మహనీయ ఉపాధ్యాయుడు గుర్తు చేసుకుంటున్నాం. అటువంటి మహనీయులు ఒకరు మన ప్రియతమ ఉపాధ్యాయుడు శ్రీ నందిపాటి గుప్పయ్య గారు. ఆయన గురించి ఆయన జీవన ప్రస్థానం గురించి 2 మాటలు ఇక్కడ చెప్పదలిచినాను మీ అందరి సమక్షంలో. శ్రీ నందిపాటి గుప్పయ్య గారు 1948 జూన్ 6వ తేదీ పట్టణ శ్రీరాపురం గ్రామంలో జన్మించారు. సాధారణ గ్రామీణ వాతావరణంలో పుట్టిన పెద్ద కళలు కలిగిన వారు విద్యపై మక్కుతో ముందుకు సాగి 1972 జీడి నందూరు అనే గ్రామంలో క్లర్క్గా ఉద్యోగంలో చేరి
సేవను ప్రారంభించారు. కానీ వారి నిజమైన పిలుపు వేరే ఎక్కడో ఉంది. మన మనసు విద్య శిక్షణపై నడిపించింది. 1976లో నారాయణపేట అనే గ్రామంలో జట్టి హై స్కూల్లో ఉపాధ్యాయులుగా చేరి వారి గురుతత్వం ప్రస్థానం ప్రారంభించబడింది. ఆ తర్వాత 1977-78 ప్రాంతంలో ఆ సమయంలో నాగలాపురం జట్టి హై స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేశారు. మనలో చాలా మందికి ఆంగ్లం, తెలుగు సామాన్య జ్ఞానం మాత్రమే కాదు, నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడి పని చేయాలని విలువలు ఆయన బోధించారు. ఆయన క్లాసులోకి వెళ్ళినప్పుడు మేము పుస్తక విజ్ఞానం మాత్రమే కాదు, జీవన పాఠాలు ఆయన ద్వారా నేర్చుకున్నాం. జీవితంలో కష్టం ఎదురైనప్పుడల్లా తల వంచకుండా పోరాడరా అని పలుమార్లు చెప్పిన మంచి మనిషి కావాలో 30 మంది పెట్టారు. పెద్ద డిగ్రీ అంటే గొప్పదని నాకు నూరు పోశారు. ఆయన నాగలాపురంలో ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు నేను నా మిత్రులు మధుసూదనరావు, కె శేఖర్, మా సీనియర్లు ఎస్ అబ్దుల్ సత్తా, భానుప్రకాష్, సంజీవరాయుడు, మణివన్నన్ తదివారు ఆయన దగ్గర ట్యూషన్ చేరి శిక్షణ పొందినారు. అది మాకు వరం లాంటిది, మాకు గర్వకారమని మేము చివరిగా 1998-99లో నిండా జట్టి హై స్కూల్లో తన చివరి బోధన చేశారు. 2006 జూన్ 30వ తేదీ ఆయన గౌరవంగా పదవీ విరమణ అయ్యారు. రిటైర్ అయినా కానీ ఆయన రిటైర్మెంట్ ఉద్యోగానికి మాత్రమే ఆయన చూపిన విలువ, బోధన, స్ఫూర్తి ఎప్పటికీ రిటైర్ కాలేదని నిర్ణయించుకుంటున్నాను. వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే కుప్పయ్య గారు కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, ఒక మార్గదర్శకుడు, ఒక మిత్రుడు. ఇలాంటి వారు ఒక ప్రేరణ శక్తి. నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే నా జీవితాన్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు కుప్పయ్య గారు ముందు వరుసలో ఉంటారని తెలుసుకుంటూ ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన నా బాల్య మిత్రులకి, వారి కుటుంబ సభ్యులకి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అబ్దుల్ రసీద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు భాగ్యమ్మ టీచర్ గారు మా చిన్ననాటి అక్కలు నేర్పించినటువంటి చదువులో మా తొలి వ్యక్తికి పునాది వేసినటువంటి మా టీచర్ అమ్మ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఆమె ఈ నాగలాపురం పట్టణంలో సుమారు 26 సంవత్సరాల టీచర్గా పనిచేశారు. ఈ 26 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఆమె చదువు చెప్పించారు. అమ్మ చేతి విడిచిపెట్టి భయంగా తరగతి గదిలో ప్రవేశించిన మనకు మొదటి తరగతిలోనే తన చేయి పట్టుకొని భుజం తట్టి ధైర్యం చెప్తూ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి మన హృదయాల్లో ధైర్యం నింపుతూ పలక తీసుకొని మన చేతితోనే అక్కాలు దిద్దించి అది చక్కగా వచ్చేంత వరకు మరలా ఎంతో ఓపికగా అది నేర్పించి మనకు చక్కగా వచ్చిన తర్వాత భుజం తట్టి మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఇక నీ వల్ల అవుతుంది, పై తరగతికి వెళ్ళొచ్చు, నువ్వు గొప్పగా వెళతావు అనే ఒక భరోసాతో ఆమె చూపులోనే మనకు ధైర్యం నింపి ముందుకు పంపించినటువంటి మా ప్రథమ గురువు భాగ్యమ్మ టీచర్ గారు. అంతేకాదు వారిలో ఉండేటువంటి విశిష్టత ఏమంటే ఆమె సహోదరి సరోజమ్మ టీచర్ గారు, భాగ్యమ్మ టీచర్ గారు ఇరువురు చాలా సంవత్సరాలు ఆయన పనిచేశారు. వాళ్ళ దగ్గర నాగలాపురంలో సుమారు 75% మంది అక్షరాభ్యాసం చేశారు. వాళ్ళందరినీ పేరు పేరుగా జ్ఞాపకం పెట్టుకున్న ఘనత మా టీచర్కి. నేను హై స్కూల్ చదువు అయిన తర్వాత ఒక 30 years తర్వాత మా స్కూల్లో జరిగే టీచర్స్ డే సెలబ్రేషన్కి వాళ్ళు గవర్నమెంట్
గౌరవించాలని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను, వాళ్ళని ఆహ్వానించడానికి. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందు ఆ 30 సంవత్సరాలు నేను వాళ్ళని చూడలేదు. వాళ్ళు ఎలా ఉంటారో, నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలో, వాళ్ళు నాతో ఎలా మాట్లాడతారో అని టెన్షన్గా వెళ్ళాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు నన్ను చూసి అన్న వచ్చేసిందా రామా అన్నారు. నాకు చాలా షాక్ అయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళ పేరుతో వెళ్ళారు. నేను అడిగాను, మేడం నేను గుర్తున్నాను మీకు అన్నాను. ఎందుకు గుర్తులేదు, నువ్వు అన్నా కదా అని అన్నాను. చాలా సంతోషమైంది. వాళ్ళ దగ్గర నేర్చుకునే ఒక గొప్ప విషయం అది. నేను కూడా టీచర్నే, కొంతమంది విద్యార్థుల పేరు మర్చిపోతా ఉన్నాను. కానీ మేడం ఏమన్నారంటే, మా దగ్గర చదివిన పిల్లలందరూ మా జ్ఞాపకం, పేరుతో సహా చెప్తాను. అంతటి అంకిత భావంతో పనిచేసినటువంటి మా టీచర్ల గురించి మేము గర్వపడుతున్నాం. వాళ్ళు మాకు రోల్ కూడా, వాళ్ళలాగే మా జీవితం ఉండాలని ఆశపడుతున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రిటైర్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఎవరో ఒక చిన్న పిల్లగారు 2-3 కూర్చోబెట్టి అక్షరాభ్యాసం నేర్పిస్తూ ఉంటాం. మీకు విసిరేలాగా అంటే లేదు, వాళ్ళు నేర్చుకోవడం చదవడం రావడం లేదు అనే మాట్లాడారు. అంతటి ఆసక్తి, పిల్లలకి చదువు నేర్పించాలనే ఆసక్తి, రిటైర్మెంట్ అయ్యాం కదా ఇంకేముందిలే మన బాధ్యత తీరిపోయింది అని అనుకోకుండా వాళ్ళ జీవితకాలం అంతా ఎవరో పిల్లలు దగ్గర చేసుకొని వాళ్ళకి చదవడము రాయడము నేర్పించడానికి కృషి చేస్తున్నారంటే ఇంతకంటే ఒక గొప్ప ధనికరమైన జీవితం ఇంకా ఉండదనుకుంటా. ఇంకా వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతూ నేను ఇంకా నేర్చుకోవడం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో భాగ్యమ టీచర్ గారికి మరోసారి నా అభినందనలు మరియు నా వందనాలు తెలియజేస్తూ వివరించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి అలాగే ఉపాధ్యాయులకి మనందరికీ ఆలస్యమైనటువంటి మా డాక్టర్ గారికి మాంజర్ గారికి పాదాలు మన ముందు ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు 85-86 బ్యాచ్ అందరికీ నేర్చుకుంటున్నాం. దీంట్లో చెప్పాల్సింది ఏమంటే మన విద్యను నేర్పించినటువంటి ఉపాధ్యాయుల నుండి ఈరోజు మనం తెలుసుకున్నామంటే కారణం అంటే మన క్రమశిక్షణ. మనం క్రమశిక్షణలో ఆ రోజు పెట్టకపోతే ఈరోజు మనం స్టేజ్లో ఉంటాం. దానికి రీజన్ విద్య. తల్లిదండ్రుల తర్వాత స్టేజ్ ఉపాధ్యాయుల క్రమశిక్షణలో పెరిగిన మనం ఈరోజు ఉపాధ్యాయులను మనం గౌరవించుకుంటున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులు శెట్టి గారికి మనం గౌరవిస్తున్నామంటే ఆయన మనకి ఇచ్చిన క్రమశిక్షణ. ఆ రోజుల్లో మనం క్రమశిక్షణతో పెంచుతూ తల్లిదండ్రుల తర్వాత ఆ స్కూల్లో మనం క్రమశిక్షణలో పెట్టాలంటే దానికి ఉపాధ్యాయులు. అందుకని ప్రతి ఒక్కరు ఈరోజు ఉపాధ్యాయులు మనం పంచుకుంటూ వాళ్ళు గౌరవించుకున్నామంటే రీజన్ అదే. అదేవిధంగా మనమందరం 85-86 బ్యాచ్ స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ మనం ఎంత ఉన్నామంటే దానికి ఒక కారణం పూర్వ విద్యార్థులు కలియకాన్ని ఎందుకు పెట్టుకుంటారంటే ఎక్కడైనా ఎవరైనా ఒకే పేరు పెట్టి ఇవ్వలేరు. ఇప్పుడు మన క్లాస్మేట్స్ ఉన్నారు, పేరు పెట్టి ఇవ్వలేరు. అదేవిధంగా మన క్లాస్మేట్స్ కానీ ఒరే అసలు అట్లా పిల్లలు. అందుకని సమయాల్లో పెంచుకుంటూ మనలో ఉన్నటువంటి ఆప్యాయత పెంచుకుంటూ మన బంధుత్వాన్ని బంధాన్ని పెంచుకుంటున్నాం. అదేవిధంగా ఈ పూర్వ విద్యార్థుల సంఘానం అనేది కులాలకి మతాలకి పార్టీలకి రాజకీయాలకు ఏమీ సంబంధం లేకుండా అతీతంగా ఒకరు ఆప్యాయంగా ప్రకటించుకోవడమే ఈ పూర్వ విద్యార్థుల సంఘానం. దానికని ప్రతి సంవత్సరం మనం ఇట్లాంటి పూర్వ విద్యార్థుల సంఘాన్ని పరిష్కరించుకుంటూ ప్రజలు గౌరవించుకుంటూ చక్కమైన మార్గంలో నడుచుకుంటూ మన పిల్లలకు మార్గదర్శకాలుగా ఉండాలని మన యొక్క విద్యార్థులు మన పిల్లలకు నేర్పుతూ వాళ్ళని సరైన మార్గంలో ఉంచాలని అందరినీ కోరుకుంటున్నాను. సరే, పెద్దలకు నమస్కారం. మేడం సార్, మేడం రైతు మాస్టర్ గారు, సో
At the very outset, I would like to thank all the members with their families coming here is celebrating last 40 years previous of experiences. So in this case, my favorite doctor, Ramchandra sir, very best inspiration to me. That's why my daughters also studied doctors. Dr. Chadivaru, family doctor, Ramchandra sir గురించి చెప్పాలంటే నా లాభమే కాదు, చుట్టుపక్కల 10 రోజులు ఇన్నాను, ప్రతి భక్తులు తీసుకున్న వ్యక్తులే. ఈరోజు నా లాభంలో హెల్తీ పర్సన్స్గా ఉండాలంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ద డాక్టర్ సార్. థ్యాంక్ యూ సార్. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ సుధాకర్ సార్, మేడం గారు పెట్టాలనిస్తుంది. మా సుధాకర్ సార్ పెద్ద తెలుగు కొట్టడు సార్, సైన్స్ సార్ కాబట్టి మృదు కళాలు ఉంటాయి, మృదు ఎముకలు మృదు మీదుగా అంటే సార్ వాటి ఇంట్లో ఆలోచించారు, చెవులు పిసిరాడంటే సార్ వాటి అవసరం లేదు, అంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. రియలైజేషన్ will be taking place. So I am thanks to Suధాకర్ sir also. Bhavana madam garu, she is very best teacher. She is also friend of my mother. మా మేడం మా మదర్ గారు సత్యాదేవి మేడం, సత్యాదేవి మా మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. నా ఫస్ట్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. మా ఫస్ట్ గురు మా మదర్ సత్యాదేవి మేడం, నెక్స్ట్ భాగ్యమ్మ మేడం. మేమంతా అక్కడ డిసిప్లిన్ నేర్చుకున్నాం, వెరీ ఎక్సలెన్స్ డిసిప్లిన్ టేకింగ్ ప్లేస్. ఎక్సలెంట్ చదువు అందరూ చదువుతారు, నోడంట క్రమశిక్షణతో చదివినటువంటి చదువు కొత్త భయం. అదేవిధంగా మనం అనుసరించి చదువుతున్నాం. నెక్స్ట్ పరబ్రహ్మ సింగ్ గారు వెరీ బెస్ట్ టీచర్. మీకు అందరూ తెలిసిందే, సార్ స్పీచ్ ఇచ్చారంటే క్లాస్ ఇచ్చారంటే ఎవరి బాగుంది సార్ చదివేగా పెట్టారు. నెక్స్ట్ రవికుమార్ గారు, పాయింట్ ఆఫ్ రవికుమార్ గారు. సో ఆఫ్టర్ 7th class I studied a tuition before of Ravikumar sir, Vidya Mandir, Vignesh Vidya Mandir. Sorry sir, Vignesh Vidya Mandir. ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రారంభం చేసేటప్పుడు వినాయక స్వామి పూజ చేసినట్లే విఘ్నేశ్వర స్వామి పూజ చేస్తాం. లేటెస్ట్గా వినాయక చవితి చేసుకున్నాం. మన చదువు కూడా విఘ్నేశ్వర విద్యామందిరం మేము చదువుతున్నాం కాబట్టి ఈరోజు డిప్లొమా గోల్డ్ మెడలిస్ట్ ఎస్ఎస్ యూనివర్సిటీ, బీటెక్ జేఈటీ అనంతపూర్. సో బీటెక్ చేశాను, ఎంటెక్ జేఈటీ హైదరాబాద్, డాక్టరేట్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ చేశాను. లాస్ట్ 2008 till now I worked as a principal, deputy registrar, director of చేస్తాను because of only the tuition guidance. So one of the point అమ్మాయి గారు there, మనకి ఇంటర్మీడియట్ లో గవర్నమెంట్ లెక్చర్స్ లేనప్పుడు అమ్మాయి గారు క్లాస్ తీసుకున్నారు. మామూలు లెక్చర్స్ ఉంటే మనం 100కి రాసుకుంటాం 90 కానీ అమ్మాయి గారు తీసుకోవడం వల్ల 100 మార్క్స్ తెచ్చుకున్నాము. ఇక్కడ రెడ్డి ప్రసాద్ ఉన్నారు, మేమున్నాం. మేమంతా లెక్చర్స్ లేనప్పుడు కూడా సార్ గారు ట్యూషన్స్ మ్యాథ్స్ వల్ల అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చారు. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు రమేష్ సార్ ఆల్సో. సో లాస్ట్ 40 years గా మనం ఇక్కడ చదువుకున్నాం, 85 years బ్యాక్ అనుకున్నాం. సో 40 years కొత్త తరగతి వ్యక్తిత్వం మనం చూస్తూ ఉంటే మాట్లాడుకుంటాం చాలా చేంజ్.